విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని టీడీపీ నేత వెంకట పట్టాభిరామ్ అన్నారు. గత ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా బకాయిలు పేరుకుపోయాయని ఆయన విమర్శలు చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు శ్రీ నారా లోకేష్ గారు రిలీజ్ చేయటం అయింది. విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి విద్యార్థి ఈ ఏదైతే అవకాశం ఉందో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఆర్థిక మాన్యం ఉన్నా కూడా విడుదల చేసిన లోకేష్ బాబు గారికి విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ముందుకు సాగాలని విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే విద్యార్థుల తరఫున ఆయనకి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో